ఈరోజు గురువారం సంకష్టహర చతుర్థి. ఇది అధిక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి. అధిక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు, నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా సంకష్టహర చతుర్థి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి, గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈరోజు చేసే గణపతి పూజ విశేషంగా సహకరిస్తుంది. గురుబలం పెరగాలంటే గంధపు చెక్కతో చేసిన గణపతిని కానీ హరిద్రా గణపతిని కానీ పూజించాలి. ఈరోజు గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక తమలపాకులో పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్ద పై భాగంలో ఒక కుంకుమ బొట్టు అలంకరణ చేయండి. ఎప్పుడైనా పసుపు ముద్దకి పై భాగంలో కుంకుమ బొట్టు పెడితే గణపతి అవుతుంది. పై భాగంలో ఎడమవైపు కుడివైపు 3 చోట్ల కుంకుమ బొట్టు పెడితే అమ్మవారి స్వరూపం, గౌరీ స్వరూపం అవుతుంది. గురువారం సంకష్టహర చతుర్థి కాబట్టి తమలపాకులో పసుపు ముద్ద పెట్టి పై భాగంలో ఒక కుంకుమ బొట్టు పెట్టి దాన్ని హరిద్రా గణపతి స్వరూపంగా భావించుకుంటూ అక్షింతలు పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకోవటం, ఆ హరిద్రా గణపతి దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని కానీ కొబ్బరి నూనె దీపాన్ని కానీ వెలిగించటం, అలాగే హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ భక్తాభయ ప్రదాతారం వందే విఘ్న వినాశనం అనే హరిద్రా గణపతి ధ్యాన శ్లోకాన్ని పఠించుకోవటం ద్వారా గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు. జాతకంలో కానీ రాశిపరంగా కానీ గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ హరిద్రా గణపతి ధ్యానము, హరిద్రా గణపతి పూజ విశేషంగా సహకరిస్తాయి. అయితే ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ సంకష్టహర చతుర్థి అధిక మాసంలో వచ్చింది. అధిక మాసంలో చేసే పూజలు కానీ స్తోత్రపారాయణలు కానీ మామూలు సమయంలో కంటే ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి ఈరోజు ఎవరైతే హరిద్రా గణపతికి అష్టోత్తర శతనామావళి 108 గణపతి నామాలు చదువుతూ గరికతో కానీ ఎర్ర పుష్పాలతో కానీ అర్చన చేస్తారో వాళ్ళకి మామూలు సమయంలో గణపతి అష్టోత్తరం చదువుతూ గణపతి అర్చన చేస్తే వచ్చే ఫలితం కంటే ఎక్కువ ఫలితం వస్తుంది. ఉదయం పూట ఇలా పూజ చేయాలి. సాయంకాలం పూట క్షిప్ర సంకట గణపతి పూజ అనే పేరుతో పంచపుష్పాలతో గణపతిని పూజించాలి. సంకష్టహర చతుర్థి పూజ అంటేనే సాయంకాలం పూట గణపతిని పంచపుష్పాలతో చేసే పూజ అని అర్థం. 5 రకాలైనటువంటి పుష్పాలతో సాయంకాలం పూట గణపతికి పూజ చేసి ఆ తర్వాత అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించటం, ఆ తర్వాత చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వటం చేస్తే దీన్ని సంకష్టహర చతుర్థి ప్రత్యేక పూజ అంటారు. ఈరోజు ఈ విధంగా గణపతికి పంచపుష్ప పూజ చేయటం ద్వారా మామూలు సమయంలో కంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి. అందుకే ఈరోజు ప్రదోష కాలంలో గణపతి ఆలయానికి వెళ్ళండి. గణపతి ఆలయంలో గణపతికి అభిషేకాలు చేయించుకోండి. ఆవు పాలతో అభిషేకం చేయించుకుంటే సర్వ సంపదలు చేకూరుతాయి. గరిక పోచలు కలిపిన జలాలతో అభిషేకం చేయించుకుంటే ధనకనక వస్తువాహన ప్రాప్తిని పొందవచ్చు. గణపతి ఆలయంలో ఈరోజు ప్రదక్షిణలు చేయటం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. సంకటనాశక గణేష స్తోత్రాన్ని గణపతి ఆలయ ప్రాంగణంలో కానీ మీ ఇంట్లో కానీ ప్రదోష కాలంలో పఠించండి. కనీసం 4 సార్లు పఠించండి. చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అధిక మాసంలో వచ్చే గురువారంతో కూడిన సంకష్టహర చతుర్థిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. అలాగే అధిక మాసం అంటే దానాలకు కూడా ప్రాధాన్యత ఉన్న మాసం కాబట్టి ఈ శక్తివంతమైన సంకష్టహర చతుర్థి రోజు ఎవరైనా సరే శనగలు దానమిచ్చుకున్నా, ఆకుపచ్చ రంగు వస్త్రాలు దానమిచ్చుకున్న గణపతి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలిగి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.